బట్ యాప్ టైటిల్ కదా మీ సినిమాకి అది. యాప్ టైటిల్ కానీ నాకు మైండ్లో ఒకటి ఉండింది ఏంటంటే ఈ బీసీ సెంటర్లలో ఆ టైటిల్ నోరు తిరగట్లా. కల్ట్ గ్యాంగ్ అనేది నోరు తిరగట్లా. మా నాన్నే 10 సార్లు అడిగాను నన్ను ఎప్పటికీ, నీ సినిమా పేరు ఏందిరా, కల్ట్ గ్యాంగ్, కల్ట్ అంటాడు, అది నీ తెలియదులే అంట. మా అమ్మకి నోరు తిరగట్లా. సో అట్లా నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు శశి గారు నాకు చెప్పారు, ఇంగ్లీష్ టైటిల్ వద్దమ్మా ఎప్పటికే, కానీ నీకు బీసీ సెంటర్లో నీకు అర్థం కాదు వాళ్ళకి, తెలుగు టైటిల్లో పెట్టుకో, నీకు ఎందుకు ఫస్ట్ సినిమాకి ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం అని. అప్పుడు మళ్ళీ సరే అనుకుని ఉత్తుత్త హీరోలు రిజిస్ట్రేషన్, ఎట్లా అది పోయింది కదా, సో తెలుగు టైటిల్ అనుకుంటే ఉత్తుత్త హీరోలు అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఎవరిది ఐడియా అది ఉత్తుత్త హీరోలు? ఉత్తుత్త హీరోలు కృషి గారిదే. నేను ఫస్ట్ ఆగిపోయిన హీరోలు అనుకున్నా, ఆయన ఫస్ట్ సినిమాకి ఆగిపోయిన అట్లా వద్దురా ఉత్తుత్త హీరోలు పెట్టు బాగుంటది అని. సరే అని చెప్పి. మరి ఇప్పుడు కృషి గారి ప్రెజెన్స్ ఉందా లేదా? లేదు, ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాలలో హరిహర వీరమల్లు ఉంది, తర్వాత ఇంకో సినిమా ఉంది, ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు. అది మరి ఇప్పుడు ఆ సినిమాకి ప్రెజెన్స్ కోసం ఎవరిని ట్రై చేయట్లేదు బ్రో? చేయట్లేదంటే తిరిగి చాలా అయిపోయింది బ్రో. సోలో రిలీజ్ సోలో రిలీజే. నా దగ్గర 30 లక్షలు ఉంటే 30 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా, 5 లక్షలు ఉంటే 5 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా. లేదా కొంతమంది పాత ప్రొడ్యూసర్లు ఉన్నారనమాట, వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాల కోసం వాళ్ళు సరే అమ్మ సగం ఖర్చు మీరు పెట్టుకోండి, సగం ఖర్చు మేము పెట్టుకుంటాం, మేము థియేటర్ రిలీజ్ చేయిస్తాం మీకు. ఇప్పుడు ఓటీటీకి వెళ్ళాలంటే ఫస్ట్ థియేటర్కి వెళ్ళాలి, సో నేను ఇట్లా థియేటర్ రిలీజ్ చేయిస్తాను మీకు అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. సరే చూద్దాం కొద్ది రోజులు అనేసి వెయిటింగ్ అంతే. ఇప్పుడు ఒక లాక్ అయిపోయింది, ఏ సినిమా ఓటీటీకి వెళ్ళాలని కూడా ఫస్ట్ థియేటర్ రిలీజ్ అవ్వాలి. థియేటర్లు బతకాలి కదా పాపం. లేదంటే ఏమవుతుంది తెలుసా, ఓన్లీ ఓటీటీ కోసమే నాడాక చెత్త సినిమాలు తీసి అమ్మేస్తారు. అవును, ఇప్పుడు ఒక ఓటీటీకి ఈ సంవత్సరము ఒక మంచి ఓటీటీ 1000 కోట్లు పెట్టింది తెలుగు సినిమాల మీద. సో మనం తెలుగు సినిమా ఒక 1000 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి, ఒక చిన్న ఓటీటీ ఒక 200 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి అన్నప్పుడు ఓన్లీ అంటే ఓటీటీ వాడు డైరెక్ట్ తీసేసుకుంటాడు, అంటే ఏది పడితే అది తీసి అమ్మేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఉన్న మార్కెట్ పోతుంది వాళ్ళకి, ఓటీటీ ఎత్తేసుకోవాల్సి వస్తుంది. సో అందుకు వాళ్ళు ఫస్ట్ థియేటర్కి వెళ్ళండి. మసూదా ఉంది, మసూదా అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలే. సామజవర్గమన ఉంది, అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలేదు. థియేటర్కి పోయారు, హిట్ కొట్టారు, తర్వాత ఓటీటీకి ఎక్కువ కమ్ముకున్నారు. వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళకి ఒక బడ్జెట్ చెప్పారు, వీళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు మసూదా ఫస్ట్ ఓటీటీకి పోతే అంత బడ్జెట్, వాళ్ళు ఇచ్చే బడ్జెట్ వీళ్ళకి నచ్చలేదు. సో ప్రొడ్యూసర్ డైరెక్ట్ రిలీజ్ చేసుకున్నాడు, భయంకరమైన హిట్ అయింది. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పిన దానికి 10 రెట్లు ఇచ్చి వాళ్ళే కొన్నారు మళ్ళీ, హ్యాపీ. సో బిగ్ బాస్ తర్వాత స్టార్ట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఎప్పుడు ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరినైనా తీసుకొచ్చి సినిమాలో పెట్టుకుందాము, కొంచెం మార్కెట్ అయిద్దేమో ఆ థాట్ ఇప్పుడు రాలేదు? లేదు, నేనేంటంటే మొత్తం నాకు తెలిసిన వాళ్ళే, అంటే నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళనే పెట్టాలి అనుకున్నా. అంటే హిట్ కొడితే మహేష్ గారు హిట్ కొట్టారా, పొయ్యిందా మహేష్ గారి చేతులు కాల్చుకున్నారా అంతే, ఊరికే వేరే వాళ్ళని తెచ్చి ఇబ్బంది పెట్టడం వద్దు. అది ఇందులో ఏదో గీతు మెయిన్ ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది గీతుది. మరి పోస్టర్ మీద ఎందుకు రిలీజ్ చేయలేదు? కొంచెం సస్పెన్స్, అది సస్పెన్స్, అందుకే నీకు ఎక్కడ పేరు కూడా వేయలేదు నేను. సస్పెన్స్ అది సినిమాలో సస్పెన్స్, బయట పోస్టర్ మీద కూడా సస్పెన్స్. సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది గీతు. అంటే నాకేంటంటే ఒక రాయలసీమ అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు ఒక 2-3 ఆప్షన్లు ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ గీతు ఉండే, ఫోన్ చేసి గీతు ఇట్లా చేయాలి గీతు నా కోసం అది ఇది అంటే చేస్తాను అని చెప్పి వచ్చి చేసింది. ఇచ్చారా పేమెంట్ మరి మొత్తం? ఓకే. సో నేను రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి నేను అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేసా బ్రో, కానీ ఎవ్వరు రాలేదు. దేనికి? ఆ రోజు ముహూర్తాలు భయంకరంగా ఉన్నాయి. ఇంకోటి పెళ్ళి హైదరాబాద్లో కాదు, మా ఊర్లో ఏంటంటే నాకు ఇది మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ఉండడానికే ఒక 40 రూములు కావాలంటే దొరకలే, అతి కష్టం మీద దొరికినాయి ఏదేదో రికమెండేషన్ ద్వారా. నేను పొరపాటున ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి వీళ్ళకి నేను బౌన్సర్లను పెట్టి అక్కడ వీళ్ళకి హాస్పిటాలిటీ సరిగ్గా చూసుకోగా ఎందుకు వచ్చిన బాధ, పెళ్లిపీటల మీద కూడా మనకు వచ్చి అన్న అది లేదంట అన్న ఇది లేదంట, ఎందుకురా హ్యాపీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి చేసుకున్నాం. అది కానీ ఎక్కడ రివీల్ చేయకుండా 8 years నుంచి లవ్ చేసుకుంటా ఎలా ఒప్పించారు అసలు? 8 years లవ్ స్టోరీ ఏంటి? ఎక్కడ బిగ్ బాస్లో కానీ ఆ 2 seasonsలో ఎక్కడ రివీల్ చేయలేదు. సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ ఇలా నాకు ఇవాళ పెళ్ళి ఉంది అని ఫోన్ చేసి షాక్ అవ్వరు ఎవరు? అంటే నాకేంటంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అని 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళా అంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోను, ఇంట్లో వెళ్ళా అంటే ప్రశాంతంగా నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర పోయినా అంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోను. అంటే సినిమాల గురించి ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇది కాకుండా నాతో పాటు చదువుకున్న వాళ్ళు మేమంతా కలుస్తాం కదా ఎప్పుడన్నా, అప్పుడు సినిమాల గురించి అసలు టాపిక్లే రావు, వాళ్ళు ఏం అడగారు, నేను కూడా ఏం చెప్పను. సో అట్లా ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి లవ్ చేసుకోవాలనుకున్నాము, లాక్డౌన్ ముందు చేసుకోవాలనుకున్నాము, కుదరలేదు. సరే చేసుకుందాం లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత చేసుకుందాం, నాకు మధ్యలో ఈ పురుగు వచ్చింది మైండ్లోకి, ఇది సినిమా తీద్దాం ఫస్ట్ అని.
సరే ఇది అయిపోయినాక చేసుకుందాం అనుకున్నా. ఆ సినిమా తర్వాత ఏంటంటే రిలీజ్ చేసుకున్నాక చేసుకుంటా బాగా అనుకున్నా. అది కొంచెం డిలే అవుతా అంటే సరే మా అమ్మ వచ్చేసి అది ఎప్పుడైతుందేమో ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాం అంతే. ఏంటి లవ్ స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ ఏం లేదు. నేను హైదరాబాద్ ఎక్కువ తిరిగాను కదా, బెంగళూరుకి వెళ్ళి తిరిగేవాడిని. మొత్తం నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా బెంగళూరులో సెటిల్ అంటారు. మా చెల్లెలు బెంగళూరులో ఉండేది. సో అక్కడికి వెళ్ళి తిరిగేవాడిని. అక్కడ పరిచయం అయింది. పరిచయం అవగానే చెప్పిన లవ్వులు గివ్వులు నాకు రాదు, నాకు ఇవన్నీ పెళ్లి చేసుకుంటాను. ఓకే అండి పెళ్లి చేసుకుంటాను. కానీ అదేంది సడన్గా అనింది. అప్పటికి ఇండస్ట్రీలో కూడా లేవు కదా బ్రో? ఉన్నా, ఇండస్ట్రీలో ఉన్నా. స్ట్రగ్లింగ్ పీరియడ్ అయితే 2017 ఆ టైంలో. అప్పుడు కాబట్టి సినిమాలు చేసిన అప్పటికి చేసిన. సో ఇట్లా చేసుకుంటా అన్న. సరే ఓకే అయింది. నేనైతే కన్ఫర్మ్ చేయను, అది సరే నీకు ఇష్టమైతేనే చేసుకో, బట్ నాకైతే ఏంటంటే లోపల ఆ ఫీలింగ్ పెట్టుకొని బయట నీతో నేను ఏదో కుళ్ళు జోకులు వేసి అవన్నీ చేయను. సో ఇది అని చెప్పిన. చెప్పిన తర్వాత మెల్లమెల్లగా తర్వాత ఆ అమ్మాయికి నచ్చింది. నచ్చిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చెప్పినాం. చెప్తారు వాళ్ళు ఎప్పుడో చేసేసుకోన్నారు, అసలు ఎప్పుడో చేసేసుకోన్నారు. నేనే డిలే చేసిన, చేసుకుందాం నిదానం చేసుకుందాం అని అట్లా. ఇదిగో 30 దాటిన తర్వాత చేసుకుందాంలే నెమ్మదిగాను. ఆ మధ్యలో అసలు ఈ లాక్డౌన్, ఈ సినిమా తీయాలి ఇవన్నీ లేకుంటే ఎప్పుడో చేసేసుకునిందాం అయింది. కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. బయట ఎక్కడికైనా ఫంక్షన్స్ తీసుకురావడం కానీ, పార్టీస్ తీసుకురావడం కానీ, సినిమా ఈవెంట్స్ తీసుకురావడం కానీ ఎక్కడ చేయలేదండి బ్రో? ఎందుకో ఇష్టం లేదు అంతే. ఎవరికి చెప్పలేదు ఎందుకు అసలు? ఎవరు చెప్పలేదు అంటే నేనే 24 గంటలు ఫోన్లో ఏం మాట్లాడిన, ఎప్పుడో ఒకసారి మాట్లాడేది. ఎందుకో చెప్పాలనిపించలేదు అంతే. ఇప్పుడు నీకు కొన్ని కష్టాలు ఉంటాయి డార్లింగ్, నువ్వు కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్తావా? లేదు. పోనీ నీకు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చింది కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్తావా? చెప్పవు కదా. బట్ అట్లీస్ట్ మ్యారేజ్ ఇట్లా నేను ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నాను, లేకపోతే ఆ రిలేషన్ అమ్మాయిలకి చెప్పేవాడిని, నన్ను ఎవరిని గెలికితే చెప్పేవాడిని నాకు ఆల్రెడీ కమిటెడ్ అమ్మా అని చెప్పేవాడిని. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? మ్యారేజ్ తర్వాత ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరూ చూసే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయట్లేదు? ఏం లేవు. అందరూ అంటారు కానీ అవి ఊరు కామెడీకి చెప్పుకునేవి అవన్నీ. అసలు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం అంటే ఎవడు పెళ్లి చేసుకోడు కదా, అందరూ చేసుకుంటారంటే ఏమని? నీ ప్రతి సీజన్కి ఇంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే మామూలు ఏది జరగాల్సింది అది జరగాలంతే. నీకు సక్సెస్ అనేది, డబ్బులు అనేది ఈరోజు వస్తుంది రేపు రాదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ టైంకి అది జరిగిపోవాలంతే. అంటే ఇప్పుడు మైండ్ సెట్ కానీ, ఫినాన్షియల్గా కానీ, రేపు సినిమా రిలీజ్ అయ్యే టైం కానీ ఇదంతా ఇప్పుడు బడ్జెట్లో అంతా ఎలా మేనేజ్ చేస్తున్నావు? అసలు డబ్బులు ఉన్నాయా లేవా? అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది, పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది ఒక కూలి